Yeah. Hi everyone. Good morning. Fine. Let's get started. It's already 9:04, right? So people are still joining. So let's get started now. Fine. Yeah. So today's agenda here is yeah. So DevOps plus AWS plus Linux. So master program. This is a master program. Yeah. So in this we are yeah. So basically this is Telugu session. This is Telugu and English session. Okay. Yeah. So one batch English start అయితే one batch Telugu start అవుతుంటుంది ఎందుకంటే తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కూడా సో వీఆర్ గెటింగ్ సో మెనీ రిక్వెస్ట్ రైట్ యా సో ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలుగులో ఉంటుంది టెక్నికల్ థింగ్స్ అని కూడా టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఉంటాయి ఓకే యా సో మనం డెవాప్స్లో చేసే రోల్స్ క్లౌడ్లో చేసే రోల్స్ లైనక్స్లో చేసే రోల్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉంటుంది రైట్ yeah so before going to the session so let me introduce myself first okay so my name is Ram. I'm having 16 plus years of experience in IT. Last 8 years I'm working on DevOps practices and I have teaching experience 6 plus years okay and my skill sets are Java, Windows, Linux, DevOps, AWS, Azure and Google Cloud. So these are all my skill sets. Fine. So currently I'm working with one of the MNC company. Yeah, working as a senior architect. Okay. Yeah. So let's get started. Fine. Today's agenda here is so prerequisite to start DevOps and AWS. What are the prerequisites? And who can join this course? Ever నేర్చుకోవచ్చు ఈ course. Okay. Yeah. So course information and instructions to attend this course. What is DevOps? What is automation? Why the project teams are looking for DevOps and cloud platforms, and what is the role and responsibilities of DevOps engineer in real-time projects, and SDLC, software development life cycle. So ఇవన్నీ కూడా చూద్దాం అండి ఈరోజు ఓకే యా సో ప్రీక్విజిట్స్ ఏంటి హూ కెన్ జాయిన్ సో వన్ బై వన్ లెట్ us go. Yeah, can you confirm one more time? So am I audible everyone? Can you confirm in the chat? Can you confirm in the chat? Yeah, someone saying not able to hear. సో ప్లీజ్ చెక్ యువర్ కనెక్టివిటీ అండి మీరు ఒకసారి మీ కనెక్షన్ చెక్ చేసుకోండి సో ఎవరోన్ ఏబుల్ టు హియర్ సో మీరు ఒకసారి చెక్ చేయండి మీ సైడ్ నుంచి సో శ్రీహర్ష ఫైన్ యా సో ప్రీరిక్విజైట్ ఏంటి చూద్దాం ఒకసారి ప్రీరిక్విజైట్స్ ఫైన్ సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ లెర్నింగ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ వాట్ ఆర్ ది ప్రీరిక్విజైట్స్ ఓకే సో ఇక్కడ నో ప్రీరిక్విజైట్స్ అండి సో డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకోవాలి అంటే సో మనకి ప్రీరిక్విజైట్స్ ఏం లేవు రైట్ సో మనకి ఏం కావాలి ఇక్కడ అంటే సో ఫస్ట్ థింగ్ హియర్ ఈజ్ యువర్ టైమ్ సో యూ నీడ్ టు స్పెండ్ 3 months and daily 2 to 3 hours. So 1 hour live class you need to attend and 2 hours you need to practice. Okay. So within 3 months, if you follow this process, మీరు 3 months డెడికేట్ అయ్యారు అంటే విత్ ఇన్ 3 months లో ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చండి సో క్రాకింగ్ ద ఇంటర్వ్యూ ఇస్ వెరీ ఈజియర్ వెరీ సింపుల్ సో చాలా ఈజీ వేలో మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు ఓకే సో మీరు 3 months డెడికేట్ అయ్యి 3 months సో మీరు ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తారు అంటే సో విత్ ఇన్ 3 months లో మీకు ఈజీగా జాబ్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్ యువర్ ఎఫర్ట్ సో మీరు డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేయాలి రైట్ సో పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ సో వన్ ఎట్ టైం అన్ని ప్రాక్టీస్ చేద్దామని వీకెండ్లో చేస్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్ ఓకే సో డైలీ బేసిస్ మనకి లైవ్ క్లాస్ అయిన తర్వాత మీకు రికార్డింగ్ వస్తుంది సో ఆ రికార్డింగ్ తీసుకొని మీరు ఆ రికార్డింగ్ చూస్తూ మీకు ఒక డాక్యుమెంట్ కూడా వస్తుంది స్టెప్ బై స్టెప్ సో మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకే యా సో డైలీ బేసిస్ మీరు ప్రాక్టీస్ చేసి మీ ఎఫర్ట్ పెడితే సో ఇట్ ఈస్ వెరీ ఈజియర్ టు కోప్ అప్ ఇన్ ద ప్రాజెక్ట్స్ ఓకే యా నెక్స్ట్ వన్ యువర్ డెడికేషన్ సో మీరు ఇన్ కేస్ ఒక రోజు సెషన్ మిస్ అయ్యారనుకోండి సో ఇమీడియట్గా రికార్డింగ్ వస్తుంది మీకు రికార్డింగ్ ఫాలో అవ్వాలి సో ఖచ్చితంగా 3 months డెడికేట్ అవ్వాలండి సో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి విత్ ఇన్ 3 monthsలో అంటే మీరు ఖచ్చితంగా సో 3 months డెడికేట్ అవ్వాలి సో 3 months ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సో ఒకేసారి చేద్దామంటే
సో డే ఆన్ డే సర్వీసెస్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో మీరు ఓవర్ హ్యాండ్ అయ్యి సో మీరు ప్రాక్టీస్ చేయలేరు. దట్ ఈస్ వై సో డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేయాలి అండ్ మీరు డెడికేట్ అవ్వాలి, రైట్? యా, అండ్ ఆల్సో హూ కెన్ జాయిన్ దిస్ కోర్స్, ఎవరు జాయిన్ అవ్వచ్చు? ఓకే, యా, సో ఐటీ ఎంప్లాయీస్, డెవలపర్స్, టెస్టర్స్, సపోర్ట్ ఇంజనీర్స్ అంటే అడ్మిన్స్ అండి. సో yeah, whoever working as a developer, tester, support engineer, they are switching their current role to DevOps role. So ఎందుకంటే present currently so DevOps is very hot in the market, right? సో మార్కెట్లో మనకు ఆటోమేషన్, క్లౌడ్ ఇవన్నీ కూడా చాలా హాట్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈరోజు మీరు చెక్ చేస్తే నౌకరీలో సో నియర్లీ 35,000 జాబ్స్ ఉన్నాయి. సో మనకు రెసిషన్ ఉన్నప్పుడే ఎన్ని జాబ్స్ ఉంటే, సో రెసిషన్ లేకపోతే సో 8 months బ్యాక్ 1,20,000 ఉండేవి, 8 months బ్యాక్. సో ఈ రెసిషన్ కూడా డిసెంబర్ లోపల క్లియర్ అయిపోతుంది, రైట్? సో ఆఫ్టర్ దట్ యా యూ విల్ సీ ద ప్లెంటీ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే, యా, సో డెవలపర్స్, టెస్టర్స్, సపోర్ట్ ఇంజనీర్స్ కూడా దే ఆర్ స్విచింగ్ దేర్ కరెంట్ రోల్ టు డెవాప్స్ రోల్. ఎందుకంటే సో ఎవ్రీ కంపెనీ దే ఆర్ లుకింగ్ ఫర్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే సో మనం మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటెడ్ వేలో చేస్తున్నాం ప్రజెంట్, రైట్? యా, సెకండ్ వన్ ఈజ్ నాన్ ఐటీ పీపుల్. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా స్విచ్ అవ్వచ్చు అండి. సో మన కోర్స్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం క్లౌడ్లోకి వెళ్ళాం, డైరెక్ట్గా డెవాప్స్లోకి వెళ్ళాం. సో స్క్రాచ్ నుంచి మన కోర్స్ స్టార్ట్ అవుతుంది. అసలు సర్వర్ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, రైట్? సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, ఇలా బేసిక్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్గా ఉంటుంది సబ్జెక్ట్. ఓకే, యా, సో నాన్ ఐటీ గైస్ కూడా దే ఆర్ స్విచింగ్ దేర్ కరెంట్ రోల్ టు DevOps role. So in my previous batch, one of the student is having civil background. So he switched to DevOps and cloud. He learned DevOps and cloud. He joined into one company, which is MNC company with very good package, right? So non-IT guys kuda easy ga DevOps and cloud నేర్చుకుని so they can switch into DevOps role. Fine. Yeah. So third one is freshers. Freshers కూడా సో ఈజీగా కుప్పప్ అవుతున్నారు. సో మాకు ఫ్యూ వీక్స్ బ్యాక్, సో 2 to 3 weeks బ్యాక్ నియర్లీ 17 members ప్లేస్డ్, 17 members ఫ్రెషర్స్ ప్లేస్డ్ ఇన్ టు డిఫరెంట్ కంపెనీస్. ఓకే, ఫ్రెషర్స్ కూడా ఈజీగా సో నేర్చుకోవచ్చు. అండ్ ద పీపుల్ హూ హ్యావ్ సమ్ కెరీర్ గ్యాప్ ఆల్సో కెన్ జాయిన్. సో కెరీర్ గ్యాప్ ఉంటుందండి చాలా మంది, రైట్? ఎడ్యుకేషన్ తర్వాత లేదంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ సో జాబ్ నుంచి క్విట్ అయ్యి సో 2 to 3 years గ్యాప్ ఉండొచ్చు, రైట్? సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వి సో డెవాప్స్లో రావచ్చు. అది ఎలా అన్నది నేను చెప్తాను ప్రాసెస్, రైట్? ఎలా కోపప్ అవ్వచ్చు, సో ఎలా ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవచ్చు, ఎలా ఎక్స్పీరియన్స్ చూపించాలి, ఎలా రిజ్యూమ్ బిల్డ్ చేయాలి అన్నీ కూడా నేను చెప్తాను క్లాస్. ఓకే, సో డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయి ప్రాజెక్ట్లో, సో మన రోల్ ఏముంటుంది, సో మనం ఏం చేయాలి డెవాప్స్ రోల్లో, ఇవన్నీ కూడా క్లాస్ అన్నీ కవర్ అవుతాయి మీకు. ఓకే, యా, నెక్స్ట్ వన్ సో కోర్స్ ఇన్ఫర్మేషన్ అండి. సో కోర్స్ నేమ్ DevOps ప్లస్ AWS ప్లస్ లైనెక్స్. ఇక్కడ లైనెక్స్ అని ఎందుకు పెట్టాము అంటే సో మనకి లైనెక్స్ కమాండ్స్ కూడా కావాలి, కొన్ని కమాండ్స్ కావాలి, రైట్? సో వీఆర్ నాట్ లైనెక్స్ అడ్మిన్స్. లైనెక్స్ కంప్లీట్గా నేర్చుకునే అవసరం ఉండదు. సో ఎంతవరకు DevOps ఇంజనీర్కి అవసరం ఉంటుందో అంతవరకు ఉంటే సరిపోతుంది, రైట్? సో లైనెక్స్ అడ్మిన్స్ అంటే ఫుల్ కోర్స్ నేర్చుకోవాలి, దట్ విల్ టేక్ 2 months, రైట్? సో వీఆర్ నాట్ లైనెక్స్ అడ్మిన్స్. సో కరెంట్లీ అడ్మిన్ రూల్స్ లేవండి, కరెంట్లీ అడ్మిన్ రూల్స్ ఆర్ నాట్ దేర్. సో అర్లియర్ మన ఒక 8 years బ్యాక్ 10 years బ్యాక్ సో విండోస్ అడ్మిన్, లైనెక్స్ అడ్మిన్, సిట్రిక్స్ అడ్మిన్స్ అండ్ స్టోరేజ్ అడ్మిన్, బ్యాకప్ అడ్మిన్ ఎలా ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ చేంజ్ అయిపోయింది. సో DevOps ఇంజనీర్స్ అంటున్నారు. DevOps ఇంజనీర్ మెయింటైన్ ద క్లౌడ్, DevOps ఇంజనీర్స్ మెయింటైన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో, బ్యాకప్స్, సర్వర్స్, నెట్వర్క్, ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? DevOps ఇంజనీర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో కరెంట్లీ నో అడ్మిన్ రోల్స్, అడ్మిన్స్ ఆల్రెడీ గాన్, రైట్? Yeah, so my name is Ram. I'm having 16 plus years of IT experience. Okay, and the course duration. So our course duration 3 months plus or minus 10 days పడుతుందండి. 10 days extra పడుతుంది. 1 week to 10 days extra పడుతుంది. సో 3 months లోపల అయితే కంప్లీట్ అవుతుంది, రైట్? యా, సో క్లాస్ ఫ్రీక్వెన్సీ మండే టు ఫ్రైడే 1 hour డైలీ క్లాస్. సో 1 hour డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ సాటర్డే కూడా మన క్లాసెస్ ఉంటాయి, సమ్ టైమ్స్. సో వీక్లీ 5 days ఉంటుంది. క్లాస్ డ్యూరేషన్ 9 AM to 10 AM ఉంటుంది. ఫస్ట్ 20 minutes థియరిటికల్ పార్ట్ ఉంటుంది. సో 40 minutes ప్రాక్టికల్ ఉంటుంది. సో 15 to 20 minutes థియరీ ఉంటుంది. సో రిమైనింగ్ టైం అంతా ప్రాక్టికల్గా ఉంటుంది. సో మీకు క్లాస్ అయిన తర్వాత కూడా టైం ఇస్తాను క్వశ్చన్స్కి. క్లాస్ అయిన తర్వాత మీరు ఒక 30 minutes టైం ఇస్తాను, రైట్? సో మీరు క్వశ్చన్స్ అడగవచ్చు.
ఫైన్. సో డైలీ 1 hour ఉంటుంది. యా, దిస్ ఇస్ IST time, India time 9 a.m. to 10 a.m. IST, right? Yeah, so class mode, classroom online. So at a time join అవ్వచ్చండి మీరు. ఇన్ కేస్ మీరు క్లాస్ రూమ్ గైస్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఆన్లైన్ డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్, రైట్? సో యూ కెన్ జాయిన్ ఆన్లైన్ ఆల్సో. మీరు ఆన్లైన్ కూడా లింక్ వస్తుంది. సో క్లాస్ రూమ్ గైస్ ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్ గైస్ క్లాస్ రూమ్ కూడా రావచ్చు, రైట్? సో వైస్ వర్సా. ఫైన్. సో కోర్స్ మెటీరియల్ ఫర్ ఎవ్రీ టాపిక్ ఐ ప్రొవైడ్ యూ 1 document అండి. సాఫ్ట్ కాపీ పంపిస్తాను మీకు. సో ఎవ్రీ డే మీకు ఒక సాఫ్ట్ కాపీ ఒక గూగుల్ క్లాస్ రూమ్ అనే ఒక డ్రైవ్లో వస్తుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? సో క్లాస్ వీడియోస్, బ్యాకప్ వీడియోస్ విల్ బి ప్రొవైడెడ్ 1 year యాక్సెస్. 1 year వరకు మీరు చూడొచ్చు వీడియోస్ అన్ని కూడా. ఇవన్నీ కూడా మీకు డ్రైవ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో డే వైజ్ అంటే డేట్తో స్టోర్ అయ్యి ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా సో గోత్రు అవ్వచ్చు. సో కోర్స్ ఫీ ఇది ఆఫర్ ఫీ అండి. సో యాక్చువల్గా 22,000 ఉండేది. సో ఇప్పుడు 11,000 ప్లస్ జిఎస్టీ. సో 11,000 ప్లస్ జిఎస్టీ అంటే మీకు కాస్టింగ్ అరౌండ్ 12,980 రూపీస్ వస్తుంది, రైట్? సో ఇది ఆఫర్ ఫీ. సో మేబీ దిస్ విల్ బి చేంజ్డ్ ఆఫ్టర్ మేబీ నెక్స్ట్ బ్యాచ్కి చేంజ్ అవ్వచ్చు. ఓకే, యా. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్. సో ఎనీ క్వశ్చన్స్ అండి? ఎంతవరకు అయినా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ అప్ టు హియర్? సో యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు. ఓకే, యూ కెన్ జాయిన్ నెక్స్ట్ బ్యాచ్. నెక్స్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది. ఓకే, సో ఆదిత్య సేయింగ్ సంథింగ్ లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు. సో నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ మంత్లో ఉంటుంది. సో 8 AM ఉంటుంది. దట్ ఈస్ ఇంగ్లీష్ బ్యాచ్. ఓకే, యూ కెన్ జాయిన్ నెక్స్ట్ బ్యాచ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు. ఫైన్. సో దిస్ ఈస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బ్యాచ్. తెలుగులో ఎక్కువ ఉంటుందండి. సో రీజనల్ లాంగ్వేజ్. ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? సో ఇంతవరకు క్లియర్ అండి? ప్రాసెస్ క్లియర్, రైట్? యా, గో హెడ్ ప్లీజ్. అడగండి, క్వశ్చన్ అడగండి. సో ఐ అలౌ యూ టు ఆస్క్ క్వశ్చన్. ఐ అలౌడ్ యువర్ మైక్. Yeah, sir. My name is Hakim, sir. యా, గో హెడ్ ప్లీజ్. Sir, we are, sir, మనం ఇప్పుడు డెవాప్స్ కి ప్లస్ ఆపరేషన్ టీమ్ కి కమ్యూనికేట్ అవుతూ ఉంటాం కదా, అంటే వీఆర్ మీడియేటర్స్ డెవాప్. సో ద కమ్యూనికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ సార్. కమ్యూనికేషన్ ఉండాలండి. ప్రాజెక్ట్లో కోపప్ అవ్వాలంటే సో కమ్యూనికేషన్ ఉండాలి డెఫినెట్గా. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అన్నది సో నేను కొంచెం ప్రాసెస్ చెప్తాను మీకు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్. సో ఇనిషియల్గా ఎవరికి కమ్యూనికేషన్ ఉండదండి. సో విలేజ్ నుంచి వచ్చాము అంటే కమ్యూనికేషన్ చాలా పూర్ ఉంటుంది, రైట్? సో అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను మీకు, డోంట్ వరీ, రైట్? ఇనిషియల్గా నేను జాయిన్ అయినప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను ఒక MNC కంపెనీలో. సో విచ్ ఇస్ వెరైజాన్ డేటా సర్వీసెస్. 2005లో జాయిన్ అయ్యాను. సో నా కమ్యూనికేషన్ చాలా వీక్గా ఉంటుంది, రైట్? సో స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటాం, రైట్? సార్ ఇప్పుడు నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను సార్. మేబీ 3 years అవుతుంది. సో టెస్టర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు డెవాప్స్కి స్విచ్ అవుతే యాజ్ ఏ ఫ్రెషర్గా వెళ్ళొచ్చా, లేదంటే యాజ్ ఏ ఎక్స్పీరియన్స్? మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ఫ్రెషర్గా వెళ్ళలేరు. సో ఫ్రెషర్గా ఎవరు వెళ్ళొచ్చు అంటే సో 2021 పాస్ అవుట్, 2022 పాస్ అవుట్, 2023 పాస్ అవుట్స్. సో వీళ్ళు మాత్రమే ఫ్రెషర్గా వెళ్ళగలరు, రైట్? సో మీరు యూనిట్ టు షోకేస్ సంథింగ్. సో ఐ గైడ్ యూ, ఎలా మీరు రెజ్యూమ్లో మీ ఎక్స్పీరియన్స్ చూపించాలనేది నేను చెప్తాను మీకు. చాలా ఈజీ వేలో వెళ్ళొచ్చు, రైట్? సో మీకు అది ఎలా అన్నది నేను గైడెన్స్ చెప్తాను. ఐ గివ్ యూ గైడెన్స్. సో అది కోపప్ మీరు ఎలా కోపప్ అవ్వాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి అంతా కూడా నేను చెప్తాను. ఓకే సార్. సార్ ఇప్పుడు ఐటీలో అంటే జాబ్స్ అనేది చాలా తక్కువ, అంటే మేబీ కాల్స్ అలాంటివి కూడా చాలా వరకు తగ్గినాయి అంటున్నారు కదా, అంటే మేబీ మా ఫ్రెండ్స్ అంటున్నారు. సో ఈ డెవాప్స్ కాల్స్ కానీ అవన్నీ ఇప్పుడు ఉంటాయా సార్? మళ్ళీ ఉంటాయండి. ఇప్పుడు నౌకర్లో ఒకసారి చెక్ చేయండి, చాలా జాబ్స్ ఉన్నాయి. సో అది 8 months బ్యాక్ 1,20,000 ఉండేవి. ఇప్పుడు 34,000 ఉన్నాయి జాబ్స్. ఐ షో యూ ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను చూపిస్తాను అది. ఓకే సార్, యాక్చువల్లీ నేను 2013 to 17 బ్యాచ్ సార్. ఓకే, అయితే 2000 బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల 2019 పాస్ అవుట్ సార్. ఓకే. ప్రెసెంట్ ఇప్పటి వరకు చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ ఉండడం వల్ల మా ఫాదర్కే వచ్చి రన్ చేసుకుని ఉన్నాను సార్. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్లోకి వెళ్దాం అనుకున్నాను సార్. అందుకు మీకు ఇప్పుడు నేను అచీవ్ అవ్వగలను అంటారా?
చాలా గ్యాప్ వస్తుంది కదా. సో లేదండి, గ్యాప్ ఎలా ఫిల్ చేయాలని చెప్తాను మీకు. గ్యాప్ ఎలా ఫిల్ చేయాలని చెప్తాను. ఈజీగా స్విచ్ అవ్వచ్చు అండి, ఈజీగా సాఫ్ట్వేర్లో రావచ్చు, డోంట్ వరీ. అంటే అందరూ సో ఆ చాలా గ్యాప్ కష్టం, టైం గ్యాప్ వచ్చేసింది కదా అంటున్నారు. సో అందరూ ఎంటెక్ చేసి బీటెక్ చేసి గ్యాప్ లేకుండా రాలేరు ఐటీలో, రైట్? సో గ్యాప్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అంటే అది స్టడీలో ఎలా కూడా ఫిల్ గ్యాప్ చేయాలి? ఉంది, తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా గ్యాప్ ఉంది కదా అని కొద్దిగా కష్టం అంటున్నారు దానికోసం. లేదండి, కష్టం అనేది ఏం లేదు, ఈజీగా రావచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే సార్, థ్యాంక్స్. రైట్. సో మనం పాజిటివ్గా వెళ్ళండి, పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి ఏది కూడా, రైట్? సో పాజిటివ్గా థింక్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ ఈజీలీ కోప్ అప్, యూ కెన్ ఈజీలీ స్విచ్ ఇన్ టు ఐటీ. సో యాక్చువల్గా ఎవ్రీ పర్సన్ ఎలా అనుకుంటారంటే, సో నెగిటివ్ సైడ్ ఎక్కువ ఆలోచన ఉంటుంది మనకి, రైట్? సో నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ థింక్ చేయకండి, పాజిటివ్గా థింక్ చేయండి. సో డెఫినెట్గా యూ కెన్ కోప్ అప్, రైట్? యా. సో 2002లో నేను హైదరాబాద్ వచ్చాను, 2002లో, రైట్? సో నా బ్యాక్గ్రౌండ్, సో నేను బీటెక్ చేశాను. నాకు బ్యాక్గ్రౌండ్ కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ ఉంది నాకు. సో నేను 2002లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక స్మాల్ కంపెనీలో ఒక డెస్క్టాప్ సపోర్ట్గా వర్క్ చేసేవాడిని. స్మాల్ అంటే అది ఎంఎన్సీ కంపెనీ కాదు, ఒక హార్డ్వేర్ కంపెనీ, ఒక హార్డ్వేర్, రైట్? సో హార్డ్వేర్ అంటే మీకు తెలుసు కదా, సిస్టమ్స్ అసెంబుల్ చేయడం ఇలా ఉంటుంది. సో ఆ టైంలో సైబర్ టవర్స్ సైబర్ టవర్స్ కూడా లేదు, రైట్? యా, సైబర్ టవర్స్ ఉన్న ప్లేస్ లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఆపోజిట్ లో ఎంటీ ప్లేస్ ఉండేది ఖాళీ, రైట్? సో అక్కడ కూర్చొని, సో సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇలాంటి కంపెనీలో జాబ్ రావాలని ఆలోచిస్తుండేవాళ్ళం మా ఫ్రెండ్స్ నేను, రైట్? సో 2004 వరకు కూడా నేను అలా స్మాల్ స్మాల్ కంపెనీస్లో వర్క్ చేశాను. 2005లో, సో ఎందుకు స్మాల్ కంపెనీలో వర్క్ చేయాల్సి వచ్చింది అంటే కమ్యూనికేషన్ వీక్. ఎప్పుడు కూడా నెగిటివ్గా నేను థింక్ చేయలేదు. సో డెఫినెట్గా ఎంఎన్సీ కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేస్తానని పాజిటివ్గా ఉండేవాడిని. సో నాకు కమ్యూనికేషన్ ఉండేది కాదు, రైట్? అప్పుడు ఒక్కటే కంపెనీ ఉండేది, సత్యం కంప్యూటర్స్. ఆ టైంలో ఒకే ఒక కంపెనీ ఉండేది, సో పాపులర్ కంపెనీ సత్యం కంప్యూటర్స్. అది ఇప్పుడు లేదు, రైట్? యా. సో ఆ టైంలో డెఫినెట్గా క్రాక్ చేస్తానని పాజిటివ్గా ఉండేవాడిని. సో 2005లో వెరెజాన్ డేటా సర్వీసెస్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. నాకు తెలుసు నాకు ఎంత కమ్యూనికేషన్ ఉందో. స్టిల్ ఐ క్రాక్ ద ఇంటర్వ్యూ, రైట్? సో ఆ కంపెనీలో 7.5 years వర్క్ చేశాను, ఎంఎన్సీ కంపెనీ. తర్వాత క్యాప్జెమ్కి వెళ్ళాను, తర్వాత హెచ్సిఎల్కి వెళ్ళాను, రైట్? ఇప్పుడు కరెంట్లీ ఐమ్ వర్కింగ్ విత్ వన్ మోర్ కంపెనీ, సో విచ్ ఇస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, వెరీ గుడ్ కంపెనీ, రైట్? సో పాజిటివ్గా థింక్ చేయండి, నేను చేయగలనా రాగలనా, అదంటే నెగిటివ్కి వెళ్ళిపోతుంది. సో అది బ్యాక్ ఎక్కువ ఫోర్స్ ఉంటుంది, బ్యాక్ వెళ్ళే ఫోర్స్ ఎక్కువ, ఫ్రంట్కి వెళ్ళే ఫోర్స్ తక్కువ ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ వై యూ నీడ్ టు థింక్ పాజిటివ్లీ. సో మీరు డెడికేట్ అయ్యారనుకోండి, నేను ఈ చెప్పిన పాయింట్స్ మీరు ఫాలో అయ్యారంటే, సో ఈజీగా మీరు కోపప్ అవ్వగలరు. ఎనీవన్, ఈ ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. యువర్ టైం, సో మనం టైం పెట్టలేం, మెయిన్గా టైం పెట్టరు. ఇట్ ఈస్ నాట్ రాకెట్ సైన్స్, రైట్? సో డెవాప్స్ క్లౌడ్ అనేది రాకెట్ సైన్స్ అదే కాదు, రైట్? సో మనం టైం పెట్టాలి, 3 months డెడికేట్ అవ్వండి డెఫినెట్గా. సో యువర్ ఎఫర్ట్ అంటే ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి, లైవ్ క్లాస్ అటెండ్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, రైట్? సో ఆ ప్రాక్టీస్ చేసేది డెడికేట్ అయి చేయాలి. ఒకసారి ప్రాక్టీస్ చేసి ఒకసారి చేయకుండా అలా వదలకూడదు. సో డెఫినెట్గా మీరు పాజిటివ్ స్విచ్ అవుతారు, ఐఎమ్ షూర్, రైట్? సో నేను చాలామంది గ్యాప్స్ ఉన్న వాళ్ళు కూడా క్రాక్ అయిన ఇంటర్వ్యూస్, రైట్? సో గ్యాప్స్, సో ఒక పర్సన్ అయితే 7 years గ్యాప్ ఉంది, 7 years గ్యాప్ currently is in Cognizant, one of the MNC company, right? సో సివిల్ ఇంజనీర్ జాయిన్ అయ్యారు లాస్ట్ బ్యాచ్లో. సో సివిల్ ఫీల్డ్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ లెర్న్ డెవాప్స్ అండ్ క్లౌడ్. సో నవ్ ఈజ్ ఇన్ హెచ్సిఎల్, రైట్? యా. సో మీరు డెడికేట్ అయ్యి, సో ఖచ్చితంగా మీరు ఎఫర్ట్ పెట్టి 3 months ప్రాక్టీస్ చేసి, సో చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యారంటే, సో డెఫినెట్గా మీరు ఐటీలోకి రావచ్చు, సాఫ్ట్వేర్లో రావచ్చు. నాన్ ఐటీ గైస్ అయితే, అదే వేరే టెక్నాలజీలో ఉంటే డెవాప్స్లో రావచ్చు. ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా డెవాప్స్లో రావచ్చు, రైట్? యా. సో ఐ గివ్ యూ టైమ్ అండి, ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను టైం ఇస్తాను క్వశ్చన్స్కి. యా. సో నవ్ లెట్స్ మూవ్ ఆన్. Yeah, so these are the details అండి. నెక్స్ట్ వన్, యా. సో ఇన్స్ట్రక్షన్స్ టు అటెండ్ దిస్ కోర్స్, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ కావాలి, నాకు ఏమి ఫాలో అవ్వాలి?
సో ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఇస్ మ్యాండేటరీ విత్ 8 GB ర్యామ్ అండి. సో మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. సో మొబైల్లో ప్రాక్టీస్ చేస్తామంటారు, అది నాట్ పాసిబుల్, రైట్? సో మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఖచ్చితంగా ఉండాలి విత్ 8 GB ర్యామ్. 4 GB అయితే స్లోనెస్ ఉంటుంది, రైట్? 8 GB ఉండాలి. సో యూ కెన్, యూ హ్యావ్ టు అటెండ్ డైలీ క్లాస్ 1 hour అండ్ డైలీ 2 to 3 hours you need to ప్రాక్టీస్, రిక్వైర్డ్ ప్రాక్టీస్. ఓకే, సో వీక్లీ టాస్క్ విల్ బి ప్రొవైడెడ్, మీకు టాస్క్ ఇస్తూ ఉంటాను, రైట్? సో టాస్క్ చేయాలి. నెక్స్ట్ మీకు ప్రాజెక్టులు, శాంపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, మనకి శాంపుల్ ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి కూడా మీరు అటెండ్ అవ్వాలి. ఓకే, వీకెండ్లో కూడా మనకి కొన్ని వర్క్షాప్స్లా ఉంటాయి, వీకెండ్ సెషన్స్, అవి కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సమ్ టైమ్స్ మనకి రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి, రివిజన్ క్లాసెస్, రైట్? సో అవి కూడా అటెండ్ అవ్వాలి. ఫైన్. నెక్స్ట్ వన్ మనం డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇదంతా ప్రాసెస్ అండి, ఇదంతా ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. సో బిఫోర్ గోయింగ్ టు ద ట్రైనింగ్ వీ నీడ్ టు ఫాలో దిస్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ డెవాప్స్? అసలు డెవాప్స్ అంటే ఏంటి, రైట్? సో డెవాప్స్ అంటే ఏంటి? ఎనీవన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? మీరు ఏం చెప్తారు? డెవాప్స్ అంటే ఏంటంటే ఏం చెప్తాం మనం? DevOps is not a tool. It is not a tool, right? So it is a set of practices. It is a set of practices that combines software development and IT operations. Set of practices and DevOps another tool kaadu, right? Next one. So where the multiple tools are connected to each other to perform automation of all the activities, right? So automation ante enti? So currently whatever activities we are performing in real-time projects like code deployments, code movement, code merging, code pushing, code pulling, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా సో మాన్యువల్గా చేయకుండా ఆటోమేటెడ్ వేలో చేస్తాం బై యూజింగ్ ఆటోమేషన్ టూల్స్. సో మనకు ఆటోమేషన్ టూల్స్ ఏమున్నాయి? సో కుబర్నెటిస్ ఉంది, జెన్కిన్స్ ఉంది, రైట్? డెవాప్స్ టూల్స్ చాలా ఉన్నాయి, రైట్? ఐల్ షో యూ దట్. సో మన కోర్సులో ఏ టూల్స్ కవర్ అవుతాయి, సో ఏ టూల్స్ నేర్చుకుంటాం, ఇదంతా కూడా నేను చూపిస్తాను, రైట్? సో కరెంట్లీ మనం మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటెడ్ వేలో చేస్తాం. బై సింగిల్ క్లిక్ కోడ్ డిప్లాయ్మెంట్ అయిపోతుంది, బై సింగిల్ క్లిక్ సో కోడ్ విల్ బి పుల్డ్, కోడ్ మర్జ్, ఇవన్నీ కూడా ఆటోమేషన్ టూల్స్ యూస్ చేస్తాం, రైట్? నెక్స్ట్ వన్, సో ఇట్స్ ఏ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ మానిటరింగ్. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, మానిటరింగ్ అంటే ఏంటి అన్నది మనం ఫర్దర్ స్లైడ్స్లో చూస్తాం. విల్ సీ ఇన్ ఫర్దర్ స్లైడ్స్. ఓకే, నెక్స్ట్ వన్, సో లెట్ us go with little bit history of DevOps. DevOps అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, DevOps హిస్టరీ ఏంటి, రైట్? సో DevOps అనేది న్యూ ప్రాసెస్ కాదండి, దిస్ ఈస్ వెరీ ఓల్డ్ ప్రాసెస్. 2008లోనే స్టార్ట్ అయింది DevOps మనకి, రైట్? సో 2008 నుంచి మనం ఎప్పుడు అంటే అప్పుడు ఎందుకు ఇంత పాపులర్ కాలేదు? 2008లో కూడా ఎయిట్లోనే స్టార్ట్ అయింది, 8లో కూడా టూల్స్ ఉన్నాయి, 2008లో కూడా. సో కానీ అప్పుడు పాపులర్ కాలేదు. ఎందుకు అంటే సో అప్పుడు మనం యూస్ చేసే టూల్స్ వెరీ ఓల్డ్ టూల్స్. పపెట్ అనే ఒక టూల్ ఉండేది. సో బై యూజింగ్ పపెట్ వీ యూస్ టు డిప్లాయ్ అప్లికేషన్స్, right? So currently we have very advanced tools like Kubernetes, Docker, Ansible, Jenkins, Terraform, Git, Maven, Nexus, ఇలా కొన్ని అడ్వాన్స్ టూల్స్ వచ్చాయి మనకి. సో వీటి వల్ల చాలా ఫాస్ట్ అయిపోయింది ప్రాసెస్, రైట్? కరెంట్లీ వీఆర్ యూజింగ్ వెరీ అడ్వాన్స్ టూల్స్ టు పర్ఫార్మ్ ది ఆటోమేషన్ యాక్టివిటీస్. ఓకే, సో DevOps started in 2008. This is not new process. This is very old process, right? Next one. సో DevOps అంటే టూ కాంబినేషన్స్ అండి ఇక్కడ, డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్. ఓకే, సో మనం డెవలప్మెంట్ చేయం, DevOps ఇంజనీర్స్ డెవలప్మెంట్ చేసే అవసరం ఉండదు. వి డోంట్ రిక్వైర్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ హియర్. సో కోడింగ్ అనేది లేదండి, DevOpsలో కోడింగ్ లేదు. సో కోడింగ్ ఎవరు చేస్తారు అంటే డెవలపర్స్ చేస్తారు, రైట్? సో ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ డివైజెస్, కలెక్షన్ ఆఫ్ సర్వర్స్, right? So developers will develop the code, right? They build the application, they prepare the code, they prepare the source code, right? Operations team అంటే ఏంటంటే they prepare the servers, they build the servers. సో ఈ మధ్యలో మనం ఉంటాం, డెవలపర్కి ఆపరేషన్స్కి మధ్యలో మనం ఉంటాం, రైట్? సో వాట్ వి విల్ డూ, విల్ కోఆర్డినేట్ విత్ ద డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్, రైట్? సో మన రోల్ ఏముంటాయి, సో వాట్ వీ హ్యావ్ టు డూ అది మనం చూద్దాం. ఓకే, so for example let us take small Java project. Okay, so if you want to start any project, so very first thing required server setup, right? Servers లేకుండా ప్రాజెక్ట్ రన్ అవ్వదు, రైట్? సో ఎందుకంటే డైరెక్ట్గా మనం
డెవలపర్స్ డెవలప్ చేసే కోడ్ అంతా కూడా ఎక్కడ తీసుకెళ్తాం, సర్వర్స్లో పెడతాం. ఎందుకంటే సెంటర్ లొకేషన్లో ఉండాలి డేటా అంతా కూడా. అదే మన ల్యాప్టాప్లో డెస్క్టాప్లో సేవ్ చేసాం అనుకోండి కోడింగ్ అంతా, సో ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ డ్రైవ్ క్రాష్ అయిపోయింది అనుకోండి, సర్వర్ సిస్టమ్ క్రాష్ అయింది అనుకోండి, డేటా విల్ బి గాన్. సో అదే సర్వర్లో అనుకోండి, సర్వర్ విల్ హ్యావ్ హై కంప్యూటింగ్ పవర్, రైట్? నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డిస్క్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ మెమరీ మోడల్స్ కూడా ఉంటాయి, ర్యామ్ మోడల్స్. దట్ ఈస్ వై సెంటర్ లొకేషన్లో మన డేటా అంతా కూడా సేవ్ చేస్తాం. సో వెన్ we talk about servers, servers are different types of servers are available, right? So local servers, development servers, UAT servers, pre-prod servers, ప్రొడక్షన్ సర్వర్స్. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి సర్వర్స్లో. సో ఇవన్నీ ఎందుకంటే మనకి ఒకటే సర్వర్స్ వాడచ్చు కదా, ఇన్ని సర్వర్స్ ఎందుకు కావాలి మనకి, ఇన్ని టైప్స్ ఎందుకు కావాలి, ఎందుకు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ అంతా కూడా లోకల్ సర్వర్స్ నుంచి డెవలప్మెంట్ సర్వర్స్లోకి మూవ్ అవుతుంది. సో ఈ కోడ్ని డైరెక్ట్గా మనం ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయం. బిఫోర్ దాట్ టెస్టింగ్ షుడ్ బి హ్యాపెన్. సో మనం ఒక కోడ్ డెవలప్ అయిన తర్వాత టెస్టింగ్ జరగకుండా డిప్లాయ్ అయింది అనుకోండి, ఆ అప్లికేషన్లో బగ్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, డూప్లికేట్ లైన్స్ ఉంటాయి, రైట్? సో టు అవాయిడ్ దాట్ మనం ఇక్కడ కొన్ని ఎన్వైరన్మెంట్స్ యూజ్ చేస్తాం. యూఏటి అండ్ క్యూఏ అని ఇంకొక ఎన్వైరన్మెంట్ ఉంటుంది. యూఏటి, క్యూఏ, ప్రీ-ప్రాడ్, స్టేజింగ్ అని డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, రైట్? సో బిఫోర్ గోయింగ్ టు ప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అండి. సో ఈ అప్లికేషన్ కూడా డెవలప్ చేసింది ఎవరో డెవలప్ చేశారు. సో సమ్ టీమ్ మెంబర్స్, సమ్ డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేశారు, ఓకే? సో ఈ అప్లికేషన్ లైవ్లోకి రావాలి అంటే సో బిఫోర్ దట్ టెస్టింగ్ కూడా జరగాలి కదా. సో టెస్టింగ్ జరగలేదు అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ డూప్లికేట్ లైన్స్ రావచ్చు. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉన్నాయి, డూప్లికేట్ లైన్స్ ఉంటాయి కోడింగ్లో, ఎప్పుడు కూడా ఎక్కువ డూప్లికేట్ లైన్స్ ఉంటాయి. సో డెవలపర్ చేసే కోడ్లో డూప్లికేట్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ డూప్లికేట్ లైన్స్ వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ 3 times 4 times కనబడతాం ఒకటే ప్లేస్లో. ఎర్రర్స్ ఉంటాయి. మనం ఇక్కడ క్లిక్ చేస్తాం అనుకుంటే ప్రోడక్ట్ పైన, సో ఇవన్నీ కూడా మైక్రో సర్వీసెస్ అంటాం, ఇవన్నీ ఓపెన్ అవ్వవు, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ప్రైజింగ్ చెక్ చేస్తాం అనుకోండి, ప్రైజింగ్ ప్రాపర్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, సో ఈ ప్రైజింగ్ చెక్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, రైట్? సో వెన్ యూ ట్రై టు బుక్ దిస్, ఇట్ విల్ నాట్ అలౌ యూ టు బుక్. ఇవన్నీ ఎర్రర్స్ ఉంటాయి. సో డెవలపర్ చేసే అప్లికేషన్ ఎప్పుడైనా సో టెస్టింగ్ జరగకుండా డిప్లాయ్మెంట్ జరగదు, రైట్? సో ఫస్ట్ టెస్టింగ్ అయిన తర్వాత, టెస్టింగ్ అంతా ఓకే అయిన తర్వాత ప్రీ-ప్రాడ్లో డిప్లాయ్ చేసి, ప్రీ-ప్రాడ్ సర్వీస్లో డిప్లాయ్ చేసి, సో అంతా ఫైనల్గా కరెక్ట్గా వర్క్ అవుతుందంటే ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. అది ఫైనల్ ప్రాసెస్, లైవ్లో జరిగే ప్రాసెస్, రైట్? యా. సో ఇక్కడ మనకు డెవలపర్స్ ఏం చేస్తారంటే సో కోడ్ అంతా డెవలప్మెంట్ సర్వర్లో సేవ్ చేస్తారు, రైట్? సో కోడ్ అంతా రెడీ అయిన తర్వాత టెస్టింగ్ జరుగుతుందండి. టెస్టింగ్ బై యూజింగ్ సెలీనియం టెస్టింగ్, యూనిట్ టెస్ట్ కేసెస్ ఇలా ఉంటాయి కొన్ని. సో బై యూజింగ్ దాట్ దే కెన్ టెస్ట్ ది కోడ్. టెస్టింగ్ జరిగిన తర్వాత ఫైనల్గా ఆ కోడ్ అంతా ఫ్రీ ప్రాడ్లోకి వెళ్తుంది. ప్రీ ప్రాడ్లో సక్సెస్ అయిన తర్వాత ప్రాడ్లోకి డిప్లాయ్ అయిపోతుంది, రైట్? యా. సో ఇక్కడ డెవలపర్స్ డెవలప్ ది కోడ్, టెస్టర్స్ టెస్ట్ ది కోడ్, అండ్ అడ్మిన్స్ ప్రిపేర్ ది సర్వర్స్. కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ చూస్తాను చూడండి. సో ఇక్కడ డెవలపర్స్ డెవలప్ ది కోడ్ ఇన్ దేర్ లోకల్ వర్క్ స్పేస్. లోకల్ వర్క్ స్పేస్ అంటే ఎదర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని సర్వర్లకు మూవ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ సర్వర్స్, క్యూఏ ఆర్ యూఏటి సర్వర్స్, ప్రీ-ప్రాడ్ సర్వర్స్ ఇలా మూవ్ చేస్తూ ఉంటారు, రైట్? సో అయితే మన రోల్ ఏముంటుందంటే ఇక్కడ సో డెవలపర్స్ డెవలప్ చేస్తారు కోడ్ని, టెస్టర్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు, అడ్మిన్స్ ప్రిపేర్ చేస్తారు సర్వర్ని. సో ఈ మూవ్మెంట్ అనేది ఎవరు చేస్తారంటే కోడ్ మూవ్మెంట్, డెవాప్స్ ఇంజనీర్స్ విల్ మూవ్ ద కోడ్ ఫ్రమ్ వన్ ఎన్వైరన్మెంట్ టు అదర్ ఎన్వైరన్మెంట్. ఇది వన్ ఆఫ్ ది రూల్ అండి. డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఒక ఎన్వైరన్మెంట్ నుంచి ఇంకొక ఎన్వైరన్మెంట్ని కోడ్ని మూవ్ చేస్తూ ఉంటాం, అది వన్ ఆఫ్ ది రోల్. సో అలాంగ్ విత్ దిస్ ఆటోమేషన్ కూడా చేస్తాం మనం, ఆటోమేషన్ చేస్తాం. అండ్ వీ వర్క్ ఆన్ సమ్ టికెట్స్, సర్వీస్ నౌ, జీరా, బిఎంసి రెమెడీ, టికెటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కొన్ని. ఆ టికెటింగ్ సిస్టమ్స్లో టికెట్ రేజ్ అవుతుంటుంది, ఆ టికెట్స్లో కూడా వర్క్ చేస్తూ ఉంటాం మనం, రైట్? డెవాప్స్ ఇంజనీర్స్ విల్ నాట్ డెవలప్ ఎనీ కోడింగ్ పార్ట్ అండి. డెవాప్స్ ఇంజనీర్స్కి కోడింగ్ అనేది అవసరం ఉండదు, కోడింగ్ నాలెడ్జ్. సో వీ డోంట్ డూ ఎనీ డెవలప్మెంట్, వీ డోంట్ డూ ఎనీ టెస్టింగ్, రైట్? సో వన్ ఆఫ్ ది రోల్ ఈజ్ కోడ్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ఎన్వైరన్మెంట్ టు అదర్ ఎన్వైరన్మెంట్. సో అదర్ రోల్స్ ఏంటంటే ఆటోమేషన్ రోల్స్ ఉంటాయి, రైట్? ఇవన్నీ కూడా చూద్దాం మనం. నెక్స్ట్ వన్, see here. So these are the DevOps tools. By using DevOps tools, how can we deploy the code? How can we deploy the code? Deploy అంటే ఏంటంటే, what is deployment? Anyone having idea? What is deployment? Deployment అంటే సో డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని తీసుకెళ్ళి సో అప్లికేషన్ ఆర్ వెబ్ సర్వర్స్లో డిప్లాయ్ అంటే ఇన్స్టాల్ చేస్తారు.
సో ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్లో ఎంఎస్ ఆఫీస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఎంఎస్ ఆఫీస్ విండోస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, అలానే అప్లికేషన్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం ఫైనల్గా, రైట్. యా, సో అయితే ఇక్కడ మనం డెవాప్స్ టూల్స్ యూస్ చేసి ఎలా డిప్లాయ్మెంట్ చేస్తాం అనేది చూద్దాం. సో దిస్ ఇస్ లోకల్ గిట్ ఇవన్నీ కూడా డెస్క్టాప్స్ ఆర్ ల్యాప్టాప్స్ మనం యూస్ చేస్తారు డెవలపర్స్. సో 3 users ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ లోకల్ గిట్. సో అసలు గిట్ అంటే ఏంటి, రైట్? సో గిట్ అంటే ఏంటి చూద్దాం. సో గిట్ ఈస్ ఏ రిపాజిటరీ టూల్ ఆర్ వర్షన్ కంట్రోల్ టూల్. Git is a repository tool or version control tool. What is repository? Where we store our data, where we save our source code is nothing but repository. It can be any data. It can be binary files, image files, video files, audio files. So ఏ డేటా అయినా సరే మనం ఎక్కడైతే సేవ్ చేస్తామో ఆ డేటాని రిపాజిటరీ అంటాం. సో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? వాట్ ఈస్ వర్షన్ కంట్రోల్, రైట్? సో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్లో 10 డెవలపర్స్ వర్క్ చేస్తారు అనుకోండి, 10 డెవలపర్స్, ఓకే. సో ఒక డెవలపర్ ఏం చేస్తున్నారు, ఫ్రంట్ అండ్ యూఐ డెవలప్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది కదా, బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా, డేటాబేస్ ఉంటుంది, రైట్. సో ప్లగిన్స్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి అంటే, సో అప్లికేషన్ని కరెంట్లీ మనం ఏం యూస్ చేస్తున్నాం, అజైల్ మెథడాలజీ అంటున్నాం. అజైల్ విన్నారా? అజైల్ మెథడాలజీ వర్డ్ విన్నారా? అజైల్ అంటే ఏంటి? వాట్ ఈస్ అజైల్? అజైల్ ఈజ్ ఏ parallel development. So before agile we used to use waterfall methodology. So waterfall అంటే ఏంటంటే sequential గా డెవలప్మెంట్ జరిగేది. సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ అజైల్ అంటే ప్యారలల్ డెవలప్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఉందనుకోండి, సో అప్లికేషన్ని వీఆర్ డివైడింగ్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్. ఇప్పుడు కరెంట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ అజైల్ మెథడాలజీ. అజైల్లో ఏం చేస్తున్నాము అంటే, ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటే అప్లికేషన్ని వి డివైడ్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్. ఆ బిట్స్ అండ్ పీసెస్ ఏమంటాం? స్ప్రింట్ అంటాం. స్ప్రింట్. సో యా, వాట్ ఈస్ స్ప్రింట్? ఎనీవన్? ఆన్లైన్ గైస్, రియల్ టైమ్ గైస్, స్ప్రింట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ స్ప్రింట్? సో మనం డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్లో ఎక్కువ సో స్ప్రింట్స్ అని మాట్లాడుతూ ఉంటారు డెవలపర్స్ ఆల్వేస్. సో డెవలప్మెంట్ ప్లానింగ్, సమ్మన్ సేయింగ్ డెవలప్మెంట్ ప్లానింగ్, ఓకే. స్ప్రింట్ అంటే ఏంటంటే, ఇట్స్ ఏ టైమ్ లైన్ అండి. స్ప్రింట్ ఈజ్ ఏ టైమ్ లైన్ అంటాం, ఓకే. సో ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే అప్లికేషన్ని డివైడ్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్గా కట్ చేస్తారు. ఆ పీసెస్ని స్ప్రింట్ అంటారు. స్ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ లైన్. స్ప్రింట్ కెన్ బి 1 week to 1 month. ఒక స్ప్రింట్ ఈరోజు స్టార్ట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో బై నెక్స్ట్ ట్యూస్డే ఈఓడి, ఎండ్ ఆఫ్ ది డే, ద స్ప్రింట్ షుడ్ బి కంప్లీటెడ్. దట్ ఈస్ 1 week స్ప్రింట్, రైట్. సో 1 week స్ప్రింట్స్ ఉంటాయి, 1 month స్ప్రింట్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 sprint స్టార్టెడ్ టుడే, 1 month స్ప్రింట్ బై 27th. సో నెక్స్ట్ మంత్ 26కి అది కంప్లీట్ అయిపోవాలి, రైట్. స్ప్రింట్ కెన్ బి కంప్లీట్ విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్. అంటే 1 week నుంచి 1 month వరకు ఉంటుంది స్ప్రింట్ టైం, రైట్. ఆ టైం లోపల కంప్లీట్ అయిపోవాలి, రైట్. సో అర్లియర్ మనం వీ యూస్ టు యూజ్ వాటర్ఫాల్ మెథడాలజీ. సో వాటర్ఫాల్ అంటే ఏంటంటే సీక్వెన్షియల్గా డెవలప్ చేసేవారు కోడ్ని. సో ఆ సీక్వెన్షియల్ డెవలప్మెంట్లో ఏదైనా బగ్స్ వచ్చాయనుకోండి, కోడ్లో ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఆ డెవలప్మెంట్ కంప్లీట్గా స్టాప్ చేసి అవన్నీ ఫిక్స్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేవారు. అది దే యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ద అప్లికేషన్ డెవలప్మెంట్. సో కరెంట్లీ నాట్ లైక్ దట్. కరెంట్లీ వెరీ ఫాస్టర్, రైట్. సో స్ప్రింట్ అనుకోండి, స్ప్రింట్ అంటే 1 weekలో కంప్లీట్ అవ్వాలంటే 1 weekలో మేక్ షూర్ దట్ షుడ్ బి కంప్లీటెడ్, రైట్. యా, సో ఇక్కడ 3 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. దేర్ లోకల్ గిట్ అంటే మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ, రిపాజిటరీ టూల్ ఆర్ వర్షన్ కంట్రోల్ టూల్, రైట్. సో లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని డెవలప్మెంట్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కోడ్ అంతా కూడా గిట్ హబ్ మూవ్ అవుతుంది, రైట్. సో గిట్ హబ్ అంటే ఏంటి? గిట్ అంటే ఏంటి? సో గిట్ ఈజ్ ఏ లోకల్ రిపాజిటరీ, గిట్ హబ్ ఈజ్ ఏ రిమోట్ repository, right. So git remote repository, local repository, both are same functionality. సో కానీ మరి రిమోట్ సర్వర్ ఎందుకు మనకి? సో లోకల్లో పెట్టుకోవచ్చు కదా కోడ్ అంతా కూడా. రిమోట్ సర్వర్ ఎందుకు అంటే, సో వీఆర్ యూజింగ్ అజైల్ మెథడాలజీ. అజైల్లో జెనికిన్స్ అనే టూల్ రిమోట్ సర్వర్ నుంచే కోడ్ తీసుకుంటారు, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఏంటనేది చూస్తున్నాం, రైట్. సో లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గిట్ హబ్కి మూవ్ చేస్తారు, అంటే రిమోట్ సర్వర్కి. సో రిమోట్ సర్వర్ నుంచి జెనికిన్స్ అనే టూల్, జెనికిన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ CI/CD టూల్ అంటాం.
CI/CD, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ టూల్. సో డెవాప్స్లో మనకు చాలా టూల్స్ ఉన్నాయి, అన్ని టూల్స్ కూడా ఇండివిజువల్గా వర్క్ చేస్తూ ఉంటాయి. కానీ జెన్కిన్స్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇంటిగ్రేట్ ఆల్ ది టూల్స్, ఇట్ విల్ కమ్యూనికేట్ ఆల్ ది టూల్స్ బై ఇన్స్టాలింగ్ ప్లగిన్స్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ అజేల్లో మనం ఈ కోడ్ తీసుకెళ్ళి ఏదైతే కోడ్ డెవలప్ చేస్తారో డెవలపర్స్, ఫైనల్గా ఈ కోడ్ అంతా కూడా ఈ అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ అవ్వాలి. అది మన టార్గెట్, రైట్? సో మనం అర్లియర్ మన డెవాప్స్ టూల్స్ యూస్ చేయక ముందర సో మనం మాన్యువల్గా కాపీ చేసుకుని డిప్లాయ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే సో బై యూజింగ్ జెన్కిన్స్ వీ కెన్ డిప్లాయ్ ద అప్లికేషన్ ఇయర్. ఓకే, సో ఏదైతే కోడ్ డెవలపర్స్ గిట్హబ్లో మూవ్ చేస్తారో ఆ కోడ్ని జెన్కిన్స్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ టేక్ దట్ ఫ్రమ్ గిట్హబ్. సో ఎలా తీసుకుంటుంది అంటే ఫస్ట్ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి, గిట్హబ్ని జెన్కిన్స్లో ఇంటిగ్రేట్ చేయాలి. అంటే గిట్హబ్ ప్లగిన్ని జెన్కిన్స్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. గిట్హబ్ ప్లగిన్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్, ఒక ప్యాకేజ్, రైట్? సో గిట్హబ్ ప్యాకేజ్ని జెన్కిన్స్లో ఇన్స్టాల్ చేస్తే దెన్ జెన్కిన్స్ విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ద గిట్హబ్. ఓకే, యా, వన్స్ ప్లగిన్ ఇన్స్టాల్ అయిన తర్వాత జెన్కిన్స్ స్టార్ట్ చేస్తుంది కమ్యూనికేషన్. సో ఆఫ్టర్ దాట్ ఆ కోడ్ అంతా కూడా ఇక్కడ మనకు రావాలి అంటే ఒక జాబ్ క్రియేట్ చేస్తాం జెన్కిన్స్లో, ఆ జాబ్ని రన్ చేస్తాం. వెన్ వి ట్రిగర్ ది జాబ్ ద కోడ్ విల్ బి పుల్ ఫ్రమ్ గిట్హబ్ టు జెన్కిన్స్. కోడ్ అంతా కూడా జెన్కిన్స్కి వచ్చేస్తుంది. సో ఏదైతే కోడ్ మనం తెచ్చుకున్నామో గిట్హబ్ నుంచి జెన్కిన్స్కి విచ్ ఇస్ ద రా కోడ్ అంటాం మనం. రా కోడ్ అంటే ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ కోడ్, అన్ఫార్మాటెడ్ కోడ్. సో ఆ కోడ్ని మనం డైరెక్ట్గా అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేయలేం. దట్ ఈస్ వై వీఆర్ ఇంటిగ్రేటింగ్ వన్ మోర్ టూల్ విచ్ ఇస్ Maven. సో Maven ఇస్ ఏ బిల్డ్ టూల్. Maven ఏమంటామంటే బిల్డ్ టూల్ అంటాం. సో ఏదైతే రా కోడ్ మనం రిసీవ్ చేసుకున్నామో గిట్హబ్ నుంచి జెన్కిన్స్కి ఆ కోడ్ని Mavenకి ఇస్తే Maven ఏం చేస్తుందంటే విల్ కన్వర్ట్ ఇంటూ వన్ ఆర్టిఫాక్ట్ అంటే ఒక జిప్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఒక టార్ కానీ వార్ కానీ ఈఆర్ కానీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో Maven కన్వర్ట్ చేసి మళ్ళీ విల్ గివ్ బ్యాక్ టు జెన్కిన్స్కి ఇచ్చేస్తుంది బ్యాక్. జెన్కిన్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తాం, ఆటోమేటిక్ వేలో డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది. ఇది డెవాప్స్లో జరిగే ప్రాసెస్, రైట్? సో క్లియర్, రైట్? అప్ టు హియర్ ఎనీ క్వశ్చన్స్? అప్ టు హియర్ ఎనీవన్? సో మీ క్వశ్చన్స్ ఉంటే జస్ట్ నోట్ చేసుకోండి. సో ఐ గివ్ యూ టైమ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, సో ఏదైతే కోడ్ డెవలప్ చేస్తున్నారో ఆ కోడ్ని గిట్హబ్ మూవ్ చేసిన తర్వాత జెన్కిన్స్ తీసుకొని ఒక సింగిల్ ఫైల్గా కన్వర్ట్ చేసి దట్ విల్ డిప్లాయ్ ఆన్ టు అప్లికేషన్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో మీ ల్యాప్టాప్లో 100 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. ఐ ఆస్క్ యూ టు సెండ్ దోస్ డాక్యుమెంట్స్ టు మీ. సో నేను పంపించమని చెప్పినప్పుడు మీరు ఎలా పంపిస్తారు నాకు? యా, ఇన్స్టెడ్ ఆఫ్ అటాచింగ్ ఆల్ ది ఫైల్స్ ఇన్ టు ఈమెయిల్ యూ కెన్ జిప్ ఇన్ టు సింగిల్ ఫైల్, రైట్? ఆ ఫైల్ని అటాచ్ చేసి పంపించేస్తారు. దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే. సేమ్ వే, సేమ్ ఫంక్షనాలిటీ విల్ వర్క్ ఇన్ Maven ఆల్సో. Maven will take the raw code. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అన్ని తీసుకుని Maven ఒక జిప్ ఫైల్గా, ఒక టార్ ఫైల్గా, వార్ ఫైల్గా, జార్ ఫైల్గా, ఇవన్నీ జిప్ ఫైల్స్ అండి, బైనరీ ఫైల్స్ కన్వర్ట్ చేసి విల్ గివ్ బ్యాక్ టు జెన్కిన్స్. జెన్కిన్స్ విల్ పుష్ దట్ వార్ ఫైల్ టు అప్లికేషన్ సర్వర్. హియర్ వి డిప్లాయ్ ది కోడ్. ఇక్కడ మనం డిప్లాయ్ చేస్తాం, రైట్? సో ఇది డెవాప్స్లో జరిగే లైఫ్ సైకిల్ ప్రాసెస్ అంటాం. ఓకే, క్లియర్, రైట్ ఎవ్రీవన్? రైట్. సో నెక్స్ట్ వన్, సో కరెంట్లీ మనకేంటంటే ఇంకా అడ్వాన్స్ టూల్స్ వచ్చేసాయి మార్కెట్లో. సో ఇక్కడ జెన్కిన్స్ విల్ పుష్ ద రా కోడ్ టు Maven. Maven will convert into jar or war file. It will give back to Jenkins. It will deploy into application servers. Okay, the end-to-end process. Fine. So now we are having very advanced tools to deploy the code. ఇంకా అడ్వాన్స్ టూల్స్ వచ్చాయి. సో జెన్కిన్స్ కంటే అడ్వాన్స్ టూల్స్ వచ్చేసాయి. మన కోడ్ డిప్లాయ్ చేయాలనుకోండి ఇంకా అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి. సో ఆ టూల్స్ ఏంటంటే Ansible, Chef అండ్ Puppet, ఈ టూల్స్ వచ్చాయి మార్కెట్లోకి. సో మనం ఒక కోడ్ని డిప్లాయ్ చేయాలి అంటే బై యూజింగ్ దిస్ టూల్స్ వీ కెన్ డిప్లాయ్. ఓకే, ఎలా డిప్లాయ్ చేస్తాం అన్నది. సో జస్ట్ గివ్ యూ ఓవర్ యూ. సో బికాజ్ యా కరెంట్లీ వీఆర్ డూయింగ్ సింగిల్ క్లిక్ డిప్లాయ్మెంట్స్. ఒక క్లిక్ తోటి డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఇట్స్ వెరీ ఫాస్టర్, రైట్? యా, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక Ansible తోటి డిప్లాయ్మెంట్ చేయాలంటే అలా చేస్తామంటే ఒకసారి చూద్దాం. సో యా,
So Ansible for deployment using Ansible. Okay. So ఇది ఎలా చేస్తామని ఒకసారి చూద్దాం మనం. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ Ansibleకి వెళ్ళే ముందు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 1000 సర్వర్స్ ఉన్నాయండి. 1000 సర్వర్స్. ఓకే. సో ఈ 1000 సర్వర్స్ లో ఐ వాంట్ టు డిప్లాయ్ జావా. సో ఇన్స్టాల్ జావా ఆన్ 1000 సర్వర్స్. ఓకే. సో 1000 సర్వర్స్ లో జావా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఎలా ఇన్స్టాల్ చేయాలి? సో దీస్ ఆర్ మాన్యువల్ సర్వర్స్. ఇవన్నీ కూడా మాన్యువల్ సర్వర్స్. సో మనం ఆటోమేషన్ ఏమి యూజ్ చేయట్లేదు, స్క్రిప్ట్స్ ఏమి యూజ్ చేయట్లేదు. సో 1000 సర్వర్స్ లో జావా డిప్లాయ్ చేయాలంటే ఎలా చేస్తాం? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. లెట్ us టేక్ వన్ సర్వర్. ఒక సర్వర్లో జావా ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాం చూద్దాం. రైట్. ఫస్ట్ వీ నీడ్ టు కనెక్ట్ సర్వర్, రైట్? కనెక్ట్ సర్వర్, రైట్? టు డిప్లాయ్ జావా. ఎలా కనెక్ట్ చేస్తాం సర్వర్ని? బై యూజింగ్ ఆర్డిపి ఆర్ పుట్టి, రైట్? సో లైనక్స్ సర్వర్ అయితే పుట్టితో కనెక్ట్ అవుతాం, విండోస్ సర్వర్ అయితే ఆర్డిపితో కనెక్ట్ అవుతాం, రైట్? వన్స్ వీ కనెక్ట్ ది సర్వర్, లాగిన్ సర్వర్, రైట్? వీ నీడ్ టు లాగిన్ సర్వర్, రైట్? ఎలా లాగిన్ అవుతాం? బై యూజింగ్ యూజర్ నేమ్ and password, right? Once we log into the server, check Java installed or not. Java install అయితే no need to install. Java is not installed, we have to install Java. So Java install చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకు ప్యాకేజ్ కావాలి, జావా ప్యాకేజ్. సో నార్మల్గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో జావా ఇన్స్టాల్ చేయాలంటే పెన్ డ్రైవ్స్, సిడి డ్రైవ్స్ యూస్ చేయమండి. పెన్ డ్రైవ్స్ అంటే యూఎస్బి పోర్ట్స్ అన్ని కూడా డిసేబుల్లో ఉంటాయి, ఎందుకంటే ఫైర్ వాల్స్ ఉంటాయి. మనం ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు ఒక ల్యాప్టాప్ ఇస్తారు మనకి. ఆ ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేస్తే యాక్సెస్ అవ్వు, బ్లాక్ చేస్తుంది, రైట్? యూఎస్బి ఎక్స్టర్నల్ డ్రైవ్స్ కూడా కనెక్ట్ చేయలేము, ఎందుకంటే ఫైర్ వాల్స్ ఉంటాయి. ఫైర్ వాల్ అంటే నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ అంటాం, రైట్? సో దట్ విల్ బ్లాక్, మనం అలౌ చేయదు. సో మరి ఏం చేస్తాం ఇక్కడ? సో ఇంటర్నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేయలేము సాఫ్ట్వేర్స్. దట్ ఈస్ వై వీ కెన్ కాపీ జావా సాఫ్ట్వేర్ ఫ్రమ్ షేర్ ఫోల్డర్స్. షేర్ ఫోల్డర్ అంటే ఏంటి? సో ఒక సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, అక్కడి నుంచి సాఫ్ట్వేర్ కాపీ చేసుకుంటాం. కాపీ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇన్స్టాల్ జావా. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? సెట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఒక పాత్ సెట్ చేసుకోవాలి జావా యాక్సెస్ అవ్వాలంటే, రైట్? సో ఆఫ్టర్ దట్ ఫైనల్లీ వి రీబూట్ సర్వర్ రీబూట్ చేయకుండా, రీబూట్ అంటే రీస్టార్ట్. ఓకే. సో చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు సర్వర్కి రీబూట్ చేయకపోతే, రైట్? సో ఇవన్నీ కూడా స్టెప్స్ అండి. సో ఒక జావా ప్యాకేజ్ని ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేయాలంటే ఇవన్నీ స్టెప్స్ ఫాలో అవ్వాలి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ గాయ్ ఎంత టైం తీసుకొచ్చండి ఒక జావా సాఫ్ట్వేర్ని ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేయాలంటే 2 to 3 years ఎక్స్పీరియన్స్ గాయ్ ఎంత టైం తీసుకోవచ్చు? మినిమం 30 minutes అయితే తీసుకుంటారండి, ఎందుకంటే ఆ ప్యాకేజ్ అంతా కాపీ చేసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి, రైట్? ఇవన్నీ చెక్ చేసుకోవాలి, రైట్? సో అదే ఎక్స్పర్ట్ అనుకోండి, ద పర్సన్ ఈజ్ ఎక్స్పర్ట్ అనుకోండి, 15 minutesలో చేస్తారు, 15 minutes, రైట్? సో లెట్ us సే 10 minutes అనండి, 10 minutes అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 10 minutesలో చేస్తాం అనుకోండి. 10 into we have 1000 servers are there. ఎంత టైం పడుతుందండి? 10,000 minutes పడుతుంది టు డిప్లాయ్ జావా ఆన్ 1000 servers, రైట్? సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మనకు ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ అంటే ఎలా వస్తుంది రిక్వెస్ట్? సో జావా కావాలనుకోండి 1000 serversలో ఒక రిక్వెస్ట్ వస్తుంది మనకి. ఎలా వస్తుందంటే, సో మనకి టికెటింగ్ టూల్స్ ఉన్నాయి, కొన్ని టికెటింగ్ టూల్స్, సర్వీస్ నౌ, దీస్ ఆర్ ది టికెటింగ్ సిస్టమ్స్ అండి. సర్వీస్ నౌ, జిరా, బిఎంసి రెమెడీ, ఇవన్నీ టికెటింగ్ టూల్స్ ఉంటాయి మనకి. సో ఆ టికెటింగ్ టూల్స్లో ఒక డెవలప్మెంట్ టీమ్కి జావా కావాలంటే, సో వాళ్ళు ఏం చేస్తారంటే జావా రిక్వెస్ట్ రేజ్ చేస్తారు మనకి. జావా రిక్వెస్ట్ రేజ్ చేస్తే ఆ టికెట్ మనకు వస్తుంది రిక్వెస్ట్. సో ఆ రిక్వెస్ట్ తీసుకుని మనం జావా డిప్లాయ్ చేయాలి. సో మనం మాన్యువల్గా చేస్తున్నాం అనుకోండి, దిస్ విల్ టేక్ 10,000 minutes, రైట్? సో ఎవ్రీ టికెట్ విల్ హ్యావ్ సమ్ ఎస్ఎల్ఏ,
Every ticket will have some SLA. What is SLA? Anyone? Real time guys. What is SLA? ప్రతి టికెట్ కూడా ఒక ఎస్ఎల్ఏ ఉంటుందండి. వాట్ ఈస్ ఎస్ఎల్ఏ? ఎనీవన్? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, రైట్? సో వాట్ ఈస్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్? What is service level agreement? It is a timeline. So service level agreement is nothing but timeline. So tickets మనకి 4 types of tickets ఉంటాయి. ఆ టికెట్స్ ఏంటంటే సో P1, P2, P3, P4 అలా టికెట్స్ ఉంటాయి. సో P1 అంటే ప్రయారిటీ 1 టికెట్కి మనకి 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్లో కంప్లీట్ చేయాలి, 1 అవర్లో క్లోజ్ చేయాలి టికెట్. ప్రయారిటీ 2 ఇట్ విల్ హ్యావ్ టైం 4 అవర్స్ టైం ఉంటుంది. 4 అవర్స్లో క్లోజ్ చేయాలి టికెట్ని, రైట్? సో ప్రయారిటీ P3. సో P3 టికెట్కి 24 అవర్స్ ఉంటుంది టైం, 24 అవర్స్లో క్లోజ్ చేయాలి. ప్రయారిటీ P4కి 48 అవర్స్ ఉంటుంది. ఇలా ప్రయారిటీ ఉంటుందండి. సో ఈ ప్రయారిటీ లోపల క్లోజ్ చేయాలి, లేకపోతే ఏం జరుగుతుంది? ద టికెట్ విల్ బి ఎస్కలేట్ టు నెక్స్ట్ లెవెల్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నెట్ డౌన్ అయింది అనుకోండి. సో మనం ఏం చేస్తాం? కస్టమర్ కేర్ కాల్ చేస్తాం కదా. కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఒక టికెట్ రైజ్ చేస్తాం. ఆ టికెట్కి ఒక ఎస్ఎల్ఏ ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, టైం లైన్. సో ఆ టైం లైన్ లోపల క్లోజ్ అవ్వలేదు అనుకోండి, ఆ టికెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో అప్పుడు మేనేజర్స్ కాల్ చేస్తారు, రైట్? సో ఈ ప్రాసెస్ అంతా మన రియల్ టైం కూడా ఉంటుంది, రైట్? సో ఈ ఎస్ఎల్ఏ మిస్ అయింది అనుకోండి, ఎస్ఎల్ఏ క్రాస్ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? దట్ విల్ ఇంపాక్ట్ టు అవర్ కేపీఐ. కేపీఐ అంటే ఏంటండి? ఎనీవన్? కేపీఐ రియల్ టైమ్ గైస్. వాట్ ఈస్ కేపీఐ? కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే మన పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోతుంది. మన పర్ఫార్మెన్స్ అనేది నెగిటివ్ ఎస్కలేషన్స్ వచ్చాయి అనుకోండి, సో మనకి ఆ పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది. అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? మన శాలరీ హైక్స్ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వై వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో టికెట్ వచ్చినప్పుడు విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ వీ నీడ్ టు క్లోజ్ ద టికెట్, రైట్? సో ఇవన్నీ ఫాలో అవ్వాలంటే మాన్యువల్గా చేస్తే మనం ఫాలో అవ్వలేము. సో మాన్యువల్గా చేస్తాం అనుకోండి, ఇవన్నీ మాన్యువల్ ప్రాసెస్ కదా, చెప్పాం కదా. సో మాన్యువల్గా చేస్తే ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఈ టికెట్స్ అన్ని కూడా బ్రీచ్ అయిపోతాయి, ఎస్కలేట్ అయిపోతాయి. సో దట్ ఈస్ వై టు అవాయిడ్ దిస్ ప్రాసెస్ వీ హ్యావ్ ఆటోమేషన్ టూల్స్. Automation tools are Ansible, Chef, and Puppet. So currently, so Chef and Puppet we are not using in real-time projects. So Puppet అనేది అసలు లేదు, అవుట్డేట్ అయిపోయింది కంప్లీట్గా. ఓకే, సో చెఫ్ అనేది యూజ్ చేస్తారు ఇంకా. సో 15% ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్స్ ఆర్ యూజింగ్ చెఫ్. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్స్ అన్ని కూడా 85% ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్స్ దే ఆర్ యూజింగ్ Ansible. సో స్లోగా చెఫ్ యూజ్ చేసే వాళ్ళు కూడా యాన్సిబుల్కి మూవ్ అయిపోతున్నారు. సో బై యూజింగ్ యాన్సిబుల్ ఈ యాక్టివిటీ అంతా కూడా 1 minute చేయొచ్చు మనం. బై యూజింగ్ యాన్సిబుల్, సో ఇదే యాక్టివిటీ 10,000 minutes చేసే యాక్టివిటీని 1 minute చేయొచ్చు. అదే మనం సింగిల్ క్లిక్ డిప్లాయ్మెంట్ అంటాం, రైట్? సో అది ఎలా చేస్తామన్నది యాన్సిబుల్కి వెళ్ళినప్పుడు చూపిస్తాం ప్రాక్టికల్గా. దట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది జస్ట్ ఓవర్ యూ. ఓకే, మనం ప్రాక్టికల్గా క్రియేట్ చేసి యాన్సిబుల్ని కాన్ఫిగర్ చేసి చూద్దాం. చాలా ఈజీ ఉంటుంది, చాలా ఈజీ, రైట్? సో 1 minute చేయొచ్చు ఏ యాక్టివిటీ సరే బై యూజింగ్ యాన్సిబుల్. క్లియర్, రైట్ ఎవ్రీవన్? సో ఇదే యాక్టివిటీని 1 minute మనం యాన్సిబుల్ యూజ్ చేసి చేయొచ్చు, రైట్? యా, ఫైన్. So this is the process actually. So Ansible, this is the Ansible architecture. While working on Ansible, I explain this. Okay, Ansible లోకి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఎలా Ansible యూస్ చేసి మనం చేస్తాం అనేది సో ప్రాక్టికల్గా చూస్తాం. సో మన సెషన్స్ అన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటాయండి, ప్రాక్టికల్గా ఉంటాయి, థియరీ పార్ట్ ఎక్కువ ఉండవు, రైట్? సో ప్రాక్టికల్గా ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నీ కూడా. ఇదంతా కూడా చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ Ansible ని కూడా జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు కావాలంటే. Ansible సర్వర్ని కూడా జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు.
జెనికిన్స్ ఏం చేస్తుంటే జాబ్ ట్రిగర్ చేస్తుంది యాన్సిబుల్కి. యాన్సిబుల్ విల్ గో అండ్ డిప్లాయ్ ద అప్లికేషన్. అది కూడా మనం చేయొచ్చు. ఓకే, యా. సో మన కోర్స్లో ఈ టూల్స్ అన్ని కవర్ అవుతాయండి. మన కోర్స్లో ఈ టూల్స్ అన్ని కవర్ అవుతాయి. AWS క్లౌడ్ సో కంప్లీట్గా కవర్ అవుతుంది, ఆల్ సర్వీసెస్, రైట్. సో ఆల్ కాదు, ఆల్ అంటే 150 సర్వీసెస్ ఉంటాయి, అన్నీ మనం వాడడం రియల్ టైం. సో మనకి నియర్లీ 18 సర్వీసెస్ టు 20 సర్వీసెస్ చాలా చాలా కోర్ ఇంపార్టెంట్, అవన్నీ కవర్ అవుతాయి, చాలా డీప్గా ఉంటాయి, రైట్. సో ఇక్కడ అజూర్ అండ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ రికార్డింగ్స్ వస్తాయి మీకు, సవి ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే రికార్డింగ్స్ వస్తాయి, రైట్. సో లైనక్స్ బేసిక్స్ కవర్ అవుతాయి. సో ఇవన్నీ డెవాప్స్ టూల్స్ అండి, గిట్ హబ్, జెనికిన్స్, మావెన్, యాన్సిబుల్, నెక్సస్, డోకర్, రైట్, కుబర్నెటిస్, టెరాఫామ్, అపాచీ టామ్కాట్. సో షెల్ స్క్రిప్టింగ్ కవర్ అవుతుందండి మన కోర్స్లో, షెల్ స్క్రిప్టింగ్ కవర్ అవుతుంది. ఓకే, యా. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లైవ్ ఉంటాయి. సో లైవ్ సిఐసిడి విత్ గిట్, జెనికిన్స్, మావెన్, టామ్కాట్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో లైవ్ డోకర్ ప్రాజెక్ట్ ఉంటుంది, లైవ్ క్యూబర్నెటిస్ ప్రాజెక్ట్ ఉంటుంది, లైవ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ లైవ్ ప్రాజెక్ట్స్. ఇవి కాకుండా స్మాల్ ప్రాజెక్ట్స్ ఒక 8 to 10 ఉంటాయి, ఇవి కాకుండా, రైట్. సో రియల్ టైంలో ఏదైతే వర్క్ చేస్తామో అవన్నీ కవర్ అవుతాయి మనకి. సో డే టు డే యాక్టివిటీస్, ఛాలెంజెస్, సో మన రోల్ ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తాం, అన్నీ కూడా కవర్ అవుతాయి, రైట్. సో మీరు డే 1 నుంచి ప్రాక్టీస్ చేస్తే సో విత్ ఇన్ 3 monthsలో ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు, రైట్. సో లైనక్స్ మోడల్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి మన కోర్సులో, ఇవన్నీ లైనక్స్ మోడల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ డెవాప్స్ టూల్స్ అండి. సో యాన్సిబుల్, డోకర్, క్యూబర్నెటిస్, టెరాఫామ్, ఇవి 4 చాలా చాలా కోర్ టూల్స్. మీరు ఈ 4 టూల్స్లో ఒక్క టూల్ పర్ఫెక్ట్గా ఉంటే జాబ్ వస్తుంది. సో మనం ఇన్ని టూల్స్ నేర్చుకుంటాం, కానీ ఇన్ని టూల్స్ డెవాప్స్లో యూస్ చేయం ప్రాజెక్ట్లో. ఇన్ని టూల్స్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఏ ప్రాజెక్ట్ కైనా ఫిట్ అవుతాం, రైట్. యా. సో అన్ని టూల్స్ అన్ని ప్రాజెక్ట్లో యూస్ చేయరు. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ 2 or 3 టూల్స్ యూస్ చేస్తారు మ్యాక్సిమం, రైట్. సో ఇవన్నీ మనకు కవర్ అవుతాయి, చాలా డీప్గా ఉంటాయండి. సో గిట్ 5 days పడుతుంది, ఓకే. సో జెనికిన్స్ 7 to 8 days పడుతుంది. అలా ఎవ్రీ టూల్ కూడా చాలా డీప్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ సపోర్ట్ ఎలా ఉంటుంది, మన కోర్సులో సపోర్ట్ ఎలా ఉంటుంది. సో డైలీ రికార్డింగ్స్ మీకు వస్తూ ఉంటాయి, FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో మీకు అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. సో ఈ 1-to-1 సపోర్ట్ అంటే ఏంటంటే, సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్లో డౌట్ వచ్చింది అనుకోండి, ఏదైనా డౌట్స్ వస్తే సో స్క్రీన్ షాట్ తీసి మనకు ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్, ఆ గ్రూప్లో పెడతారు. ఎవ్రీ బ్యాచ్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఐ విల్ షో యూ దట్. ఎవ్రీ బ్యాచ్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తాను వైల్ ప్రాక్టీసింగ్ ఇఫ్ యూ ఫేస్ ఎన్ ఇష్యూస్. సో మన బ్యాచ్ నెంబర్ 79 అండి. సో ఇంతవరకు 78th బ్యాచ్ కూడా రన్ అవుతుంది, 78th 77 కూడా ఎండింగ్లో ఉన్నాయి, ఓకే. సో హియర్ సో 76 బ్యాచ్ 11 AM బ్యాచ్ ఎండింగ్లో ఉంది, ఓకే. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ యా ఎవ్రీ బ్యాచ్కి ఒక గ్రూప్ ఉంటుంది. సో ఈ గ్రూప్లో చూడండి 83 members అలా ఉంటారు. సో 60 members మినిమం ఉంటారు, రైట్. 70 members మినిమం ఉంటారు, రైట్. 67 members 78లో, రైట్. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా స్క్రీన్ షాట్ పెడతారు, స్క్రీన్ షాట్ తీస్తే ఇలా పెడతారు, పోస్ట్ చేస్తారు మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, రైట్. అది నేను గైడ్ చేస్తాను, ఎలా అన్నది గైడ్ చేస్తుంటాను, ఫైన్. యా. సో 1-to-1 సపోర్ట్ అంటే ఏంటంటే, సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తారు. సో క్లాస్ రూమ్ డేస్ అయితే మీరు ల్యాప్టాప్ తెచ్చుకొచ్చాడు, మన 3rd floorలో ప్రాక్టీస్ రూమ్ ఉంది, కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు, రైట్. సో ఐ విల్ బి అవైలబుల్, నేను ఇక్కడ ఉంటాను, మీరు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగవచ్చు, రైట్. సో శాంపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, రెజ్యూమ్ సపోర్ట్ కూడా, రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, రైట్. అండ్ టెక్నికల్ సపోర్ట్. సో మీకు ఏదైనా టెక్నికల్గా డౌట్స్ వస్తే ఐ క్లియర్ యువర్ డౌట్స్. సో ఈ కోర్స్ అయ్యేంత వరకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కోర్స్ అయిన తర్వాత కూడా అంటిల్ యూ గెట్ జాబ్ ఐ గివ్ యూ సపోర్ట్. ఈవెన్ దో వన్స్ యూ గెట్ ఇన్ టు ద ప్రాజెక్ట్లోకి వెళ్ళాక కూడా మీకు ఏదైనా డౌట్స్ వస్తే అడగచ్చు, రైట్. సో జాబ్ సపోర్ట్ అయితే ఇవ్వలేము, కానీ సో టెక్నికల్ సపోర్ట్ అయితే ఉంటుంది. జాబ్ సపోర్ట్ ఈస్ డిఫరెంట్, టెక్నికల్ సపోర్ట్ ఈస్ డిఫరెంట్, రైట్. యా. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. సో హైలైట్స్ ఆఫ్ దిస్ కోర్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎండ్ టు ఎండ్ ఉంటాయి మనకు కవర్ అవుతాయి, ఓకే. సో ఇంటర్వ్యూ సెషన్స్ టాపిక్ వైజ్ కవర్ అవుతాయి. సో రెజ్యూమ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది, 3 months కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది. సో 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, జాబ్ అష్యూరెన్స్ కాదండి, అసిస్టెన్స్,
సో మేము మ్యాక్సిమం మీరు ప్లేస్ ఎలా చేస్తారు ట్రై చేస్తాం. మీరు ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు, రైట్? సో ఇవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్, లైక్ వాట్ ఈస్ సర్వర్ నెట్వర్క్ అండ్ కాన్ఫిగరేషన్స్, క్లస్టర్స్ అంటే ఏంటి, డే టు ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, సో డీప్ డ్రైవ్ అబౌట్ హబ్స్ అండ్ స్విచెస్, రౌటర్స్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి, రైట్? సో ఇక్కడ ఇంటర్నల్ టీమ్ స్ట్రక్చర్లో ఈమెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేస్తూ ఉంటాం, ఇదంతా లాస్ట్లో కవర్ అవుతాయండి. కోర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సో మనం ఈమెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేస్తాం, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్టాండప్ కాల్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ టీమ్ మీటింగ్స్ ఎలా ఉంటాయి, రేజ్ అండ్ పర్పస్, కేటీ సెషన్స్, వర్కింగ్ ఆన్ డే టు డే టాస్క్, టికెట్స్, ఇవన్నీ కూడా లాస్ట్లో కవర్ అవుతాయి, రైట్? యా, సో ఇవన్నీ కూడా మన కోర్స్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అన్ని కవర్ అవుతాయి. యా, సో ఐల్ షేర్ విత్ యూ కోర్స్ కంటెంట్ ఆల్సో. సో ఇఫ్ యూ నీడ్ ద కోర్స్ కంటెంట్, లెట్ మీ నో. See here. So this is institute number. This is my personal number. Okay. So trainers, they never share their personal numbers అండి. ట్రైనర్స్ పర్సనల్ నెంబర్స్ ఎవరు. సో కానీ హర్ష ట్రైనింగ్స్ నుంచి మేము మా పర్సనల్ నెంబర్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే సో మీకు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, కమ్యూనికేట్ చేయడం. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, గ్రూప్లో పెట్టారు, గ్రూప్లో ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు, రైట్? సో డెఫినెట్గా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే, యా, సో దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్. యూ కెన్ టేక్ డౌన్ దిస్ నెంబర్, ఇన్స్టిట్యూట్ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి. సో మీకు ఏదన్నా డాక్యుమెంటేషన్ రాలేదు, రికార్డింగ్స్ రాలేదంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు, రైట్? సో మీకు ఏదైనా టెక్నికల్గా డౌట్స్ ఉంటే ఫస్ట్ గ్రూప్లో పెట్టాలండి, గ్రూప్లో మీకు రిజాల్వ్ కాకపోతే నాకు పెట్టాలి. ఓకే, యా, సో టేక్ డౌన్ దిస్ నెంబర్ ఎవ్రీ వన్. మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ, ఫైన్. సో ఎనీ క్వశ్చన్స్ అండి, ఎంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? యా, గో హెడ్ ప్లీజ్, గో హెడ్. ఇప్పుడు 3 months కి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారా సార్? మీ వాయిస్ అర్థం కాదు, మళ్ళీ చెప్పండి ఒకసారి. కెన్ యూ కమ్ అగైన్? సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారా సార్ ఇప్పుడు 3 months ట్రైనింగ్ తీసుకుంటే? సర్టిఫికేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంది, మీకు ఒక సర్టిఫికేషన్, ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మీరు రాయాలి, అది ఎలా క్లియర్ చేస్తారని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ AWS ఎగ్జామ్ మీరు రాయాలనుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ ఓన్, ఐ గైడ్ యూ హౌ టు క్లియర్ ద ఎగ్జామ్. సో అదే మీకు సపోర్ట్ కావాలంటే డెఫినెట్గా ఐ గివ్ యూ సపోర్ట్ టు క్లియర్ ది ఎగ్జామ్, రైట్? యా, రోజర్ ఆస్కింగ్. ఇంగ్లీష్ బ్యాచ్ అన్నారు కదా, ఇంగ్లీష్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ మంత్ ఉంటుందండి, నెక్స్ట్ మంత్ 25th, 1 month ఉంటుంది. ఓకే ఓకే, అది కూడా మీరే చెప్తారా? ఎస్, నేనే. ఓకే ఓకే, టైమింగ్ అరౌండ్ హలో, యా టైమింగ్ Good, please. Other questions? సో లైనెక్స్ ఎక్స్పర్ట్ కావాలా లేకపోతే బేసిక్ ఐడియా ఏమైనా సరిపోతుందా డెవాప్స్? ఏంటంటే లైనెక్స్ బేసిక్ ఐడియా ఉంది. సో ఫర్ ఇప్పుడు డెవాప్స్కి లైనెక్స్ అంటే మీ వాయిస్ అర్థం కావట్లేండి, కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి, చెప్పండి. లైనెక్స్ బేసిక్ ఐడియా ఉంది, బట్ అంటే ఎక్స్పీరియన్స్ బాగుండాలి లైనెక్స్. సో ఎలా ఎక్స్పర్ట్గా ఉంటే బేసిక్ ఐడియా ఉన్నా సరిపోద్దా, లైనెక్స్ కంప్లీట్ లెర్న్ చేయాలా డెవాప్స్కి? లైనెక్స్ కంప్లీట్గా అవసరం లేదండి, మన కోర్సులో ఎంతైతే కవర్ అవుతుందో అది ఉంటే సరిపోతుంది. సో మీరు చెప్పేది సఫిషియంట్ అయిపోతుంది, సరిపోతుంది, అంతే కదా? యా, దట్ ఈస్ ఎనఫ్. ఎస్. And one more thing, last question. So I think earlier I have seen your session on demo. You are saying auto scaling, right? Auto scaling, yes. Yes. నేను రియల్ టైంలో సో నేను రియల్ టైం ఎంప్లాయీని అదర్ టెక్నాలజీ. సో నేను మామూలు జనరల్గా చెక్ చేశాను క్లయింట్తో డైరెక్ట్గా. అంటే మాకు ప్రొడక్షన్లో మాకు 3 servers ఉన్నాయి. సో మీరు ఏమంటున్నారంటే ఆటో స్కేలింగ్ యూజ్ చేస్తే అంటే ఈజీగా, అంటే ఎలా అంటే స్కేలింగ్ సర్వర్ అదే ఇప్పుడు లోడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా సర్వర్ క్రియేట్ చేస్తుంది, లోడ్ డిక్రీజ్ అయినప్పుడు
అది రిమూవ్ చేస్తుంది అంటున్నది. బట్ నేను రియల్ టైంలో చెక్ చేసినప్పుడు అది బ్యాంకింగ్ అప్లికేషన్కి అనేది పాసిబిలిటీ ఉండదు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారు. ఏదో స్మాల్ అప్లికేషన్కి అంటున్నారు. అది ఎలా అండి అసలు క్లియర్గా? అది చెప్తానండి, మీరు నాకు కాల్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఓకే చేస్తాను. ఓకే డోంట్ వరీ. ఓకే ఓకే, ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్ ఈ కోర్స్ అదర్ క్వశ్చన్ ప్లీజ్. సార్ యా, గో హెడ్. ఈ కోర్స్లో మీరు టాపిక్స్ అన్ని కవర్ చేస్తారు కదా, ఈ జాబ్ వచ్చాక మనకి ఇంత ఎంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సార్ నెక్స్ట్ వర్క్ చేయడానికి జాబ్? మీ వాయిస్ చాలా లో ఉంది. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. సో ఈ టూల్స్ అన్ని కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయండి. సో టూల్స్ అన్ని కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి. అన్ని టూల్స్ మనం రియల్ టైంలో యూస్ చేయాలి. సో మీ ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారనుకోండి, మేబీ జెన్కిన్స్ గిట్ ఉండొచ్చు, రైట్? లేదంటే ఓన్లీ కెబర్నెటిస్ ఉండొచ్చు, ఓన్లీ యాన్సిబుల్ ఉండొచ్చు, డిపెండ్స్. ఓకే, సో మీరు ఇన్ని టూల్స్ నేర్చుకుంటే ఎక్కడైనా ఫిట్ అవుతారు ఏ ప్రాజెక్ట్లో అయినా, రైట్? ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మనకి ప్రాజెక్ట్లో సరిపోతుంది సార్ ఇక్కడ ఎక్స్పీరియన్స్? సరిపోద్దండి, సరిపోద్ది. ఎస్. సో చాలా డీప్ డ్రైవ్ ఉంటాయండి మన టూల్స్ అన్ని కూడా, చాలా డీప్ డ్రైవ్స్ ఉంటాయి. డీప్ డ్రైవ్ చేస్తాం, అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి, రియల్ టైంలో చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తాం. ఓకే, సార్ నాకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి అండ్ డిఫరెంట్ టెక్నాలజీలో. ఇప్పుడు హౌ డిఫికల్ట్ ఇట్ విల్ బి ఫర్ మీ, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏ లెవెల్ ఆఫ్ అంటే వర్క్ ఉండొచ్చు అండ్ ఈ కోర్స్ తీసుకొని అది మేనేజ్ చేసుకోవచ్చు ఆ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే, అండ్ హౌ మచ్ salary I can expect with 5 years in DevOps? రైట్. సో కరెంట్లీ యు ఆర్ వర్కింగ్ ఆన్ విచ్ టెక్నాలజీ, విచ్ నేను టూల్స్? SSIS SSMS మీద వర్క్ చేస్తున్నా, బట్ ఆన్ సపోర్ట్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ కాదు. ఓకే, అండ్ సపోర్ట్ ETL బేసిక్గా ETL యా. ETL. ఓకే, యా. సో లాస్ట్ 3 years మీరు డెవాప్స్ చూపించుకోవాలి. 5 years పెట్టకండి, లాస్ట్ 3 years ఓకే చూపిస్తే సరిపోతుంది. ఓకే, అది ఎలా చూపించాలి, ఎలా బిల్డ్ చేయాలి రిజ్యూమ్ అనేది నేను చెప్తాను, కోర్స్లో చెప్తాను, ఓకే. కవర్ అవుతుంది. అండ్ ఓకే, రైట్ నో నాకు కొంచెం ప్రతి డీసెంట్ ప్యాకేజే ఉంది, బట్ నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను DevOps కి నో రావడానికి అదే ప్రాబ్లం. రీజన్. నీకు ఎంత ప్యాకేజ్ ఉన్నా దానిపైన హైక్ వస్తుంది డెఫినెట్గా. సో వన్ ఆఫ్ ది ఓకే స్టూడెంట్, యూఎస్ బ్యాచ్ స్టూడెంట్, 4 years ఎక్స్పీరియన్స్, ఈ గాట్ 32 lakhs ప్యాకేజ్, యూనో. ఓకే సో ఓకే ప్యాకేజ్లు ఎంత పడితే అంత ఇస్తారు, డోంట్ వరీ. సో మీరు ఓకే ఓకే టెక్నికల్గా స్ట్రాంగ్, రైట్? షూర్ యా, యా థ్యాంక్స్. యా. అదర్ క్వశ్చన్స్ ప్లీజ్. సార్ రెగ్యులర్ క్లాసెస్ ల్యాప్టాప్లో లైన్స్ ఉండే అవసరం ఉండదు. యా. సో అది ఎలా చేయాలనేది మనం క్లౌడ్లోనే అన్ని చేస్తాం. వి కనెక్ట్ AWS కన్సోల్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఆల్ ది టూల్స్ ఇన్ AWS ఓన్లీ, రైట్? మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసే అవసరమే ఉండదు, విండోస్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. యా, గో హెడ్ అండి. సో మహమ్మద్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్. సార్ రెగ్యులర్ క్లాసెస్ సో రేపు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి, రేపటి నుంచి. రేపు హాలిడే లేదు, ఈ బ్యాచ్ హాలిడే లేదు. సో రేపటి నుంచి రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, యా. ఓకే సార్. ఇట్స్ సార్ ఇది మండే నుండి ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఇందులో జాయిన్ అయ్యే తర్వాత అటు రావచ్చా? మీరు ఇంగ్లీష్ కావాలంటే అక్కడే జాయిన్ అవ్వండి. ఓకే, సో లేదంటే అంటే టైం ఫ్రేమ్ చెప్పలేదు మీరు, 1 week ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని. అది ఉందండి, టైం పడుతుంది, వెంటనే ఉండవు కదా బ్యాచ్లు. అది అందుకే ఇప్పుడు జాయిన్ అయితే కొంచెం బేసిక్స్ లా ఉంటది కదా, దెన్ కెన్ కమ్ టు దట్ కదా అని అట్లా. బ్యాచ్ జంప్ అలౌ చేయరండి. సో మీరు అవునా? కంటిన్యూ అవ్వాలంటే ఈ బ్యాచ్లో కంటిన్యూ అవ్వండి, లేదంటే నెక్స్ట్ బ్యాచ్లో కంటిన్యూ అవ్వాలి. బ్యాచ్ జంప్ విల్ నాట్ బి అలౌడ్, ఎందుకంటే అంటే రికార్డింగ్స్ 1 month పట్టొచ్చా? అట్లీస్ట్ ఒక టైం ఫ్రేమ్ చెప్తే మేము ప్రిపేర్ అయి 20 ఉంటాం days అట్లా. 20 days పడుతుందండి, 20 days. సో 20 బ్యాచ్ days కి 20-25 days గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే ఓకే, ఓకే. సార్ సార్ యా, గో హెడ్. ఎక్స్క్యూజ్ మీ, యా, అది ఇంగ్లీష్ క్లాస్ ఉన్నారు కదా, అది లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు కదా? అటెండ్ అవ్వచ్చు. ఎస్, యా, అంటే అది ఓన్లీ ఆన్లైన్ మోడ్ అలా ఏముండదు కదా, లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు కదా? లైవ్ అటెండ్ అవ్వచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇది డెమో క్లాస్ కదా సార్, ఇది రేపు కూడా అటెండ్ అవ్వచ్చా సార్ డెమో క్లాస్? అటెండ్ అవ్వండి. ఎస్, రేపు కూడా సేమ్ లింక్ వర్క్ అవుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయ్యింది, మెంబర్స్ కూడా యాడ్ అయిపోయారు గ్రూప్లో. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు డీటెయిల్స్ వస్తాయి. సో ఫీ 11,000 ప్లస్ GST. మీరు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అంటే ఏం లేదు, మీరు ఫీ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే గ్రూప్లో యాడ్ చేస్తాం.
ఓకే. ఓకే యా సార్. సో మీరు రేపు రేపు నుంచి కూడా ఒకసారి కంటిన్యూ అటెండ్ అవుతాను. యా రేపు కూడా ఫ్రీగా అటెండ్ అవ్వండి. సో రేపు ఆ, లింక్ సేమ్ ఉంటుంది ఆన్లైన్ గైడ్స్కి, క్లాస్ రూమ్ గైడ్స్ కూడా రేపు అటెండ్ అవ్వండి, రైట్? సో ఆఫ్టర్ దట్ ఓకే. యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. యా ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? సార్ నేను లినక్స్ అడ్మిన్ గా 5 years వర్క్ చేశాను సార్. ఇప్పుడు మళ్ళీ 5 years గ్యాప్ వచ్చింది సార్. హౌ ఫీజిబుల్ ఇట్ ఈస్ టు స్విచ్? సో మీకు 5 years గ్యాప్ వచ్చింది కదా, అది ఎలా ఫిల్ చేయాలని నేను చెప్తానండి, క్లాసెస్లో చెప్తాను. ఎలా ఫిల్ చేయాలి, ఎలా రిజ్యూమ్ బిల్డ్ చేసి ఎలా ప్రజెంట్ చేయాలి ఇంటర్వ్యూలో, రైట్? సో ఇదంతా కూడా కవర్ ఓకే అవుతుంది మనకి. సో నేను చెప్తాను, గైడెన్స్, మీకు గైడెన్స్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డెవాప్స్ ఇన్స్టాల్ చేసేది ఏమి ఉండదండి ల్యాప్టాప్లో. డెవాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయం మనం. సో ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ టు ఇన్స్టాల్ డెవాప్స్ అని అడుగుతున్నారు కదా. సో మన ఇన్స్టాలేషన్స్ ల్యాప్టాప్లో ఏం చేయం. 8 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి చాలు. i3 i5 ఏదైనా పర్వాలేదు. 8 GB ర్యామ్ ఉంటే మీకు జెనికిన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు, కిబర్నెట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు స్లో అవ్వదు. ఓకే. యా సార్ నేను టీసీఎస్లో 1.5 year వర్క్ చేస్తున్నా, సపోర్ట్ రోలే, డెవలపర్గా స్విచ్ అయిదాం అనుకుంటున్నా. ఇది ఈటీఎల్ సైడ్. ఈటీఎల్ సైడ్ టీసీఎస్లో వర్క్ చేస్తున్నారు. ఓకే. అవును. సో 1.5 ఈజీగా స్విచ్ year అవ్వచ్చు. సపోర్ట్ రోల్. యా ఈజీగా స్విచ్ అవ్వచ్చు డెవాప్స్ రోల్కి. అది ఎలా అనేది చెప్తాను మీకు. ఓకే. మీ ఓకే. రెజ్యూమ్లో అంటే ఎలా చూపించాలి అన్నది ఇప్పుడు ఒక డీసెంట్ ప్యాకేజ్ ఉంది, కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, రీచ్ నో కావచ్చా? ప్రాబ్లం. అవ్వచ్చండి, అవ్వచ్చు. సో ఎంత ప్యాకేజ్ ఉంది మీకు ప్రజెంట్? ఒక 6 to 7 వేసుకోండి. మీకు ఎంత ఉందండి కరెంట్లీ ఎంత ఉంది ప్యాకేజ్? 6.5. 6.5 కదా. మీకు ఎంత ఎక్స్పీరియన్స్? 1.5 year. 1.5 year. సో అది డబుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు 1.5 year తోటి. ఓకే. సో 10 lakhs 12 lakhs వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మా బ్రదర్ ఓకే. ఉన్నాడు 2.5 years ఎక్స్పీరియన్స్, ఈస్ గెటింగ్ 15 ఓకే. lakhs ప్యాకేజ్, రైట్? 2.5 yearsకి 15 lakhs ప్యాకేజ్. టీసీఎస్లోనే వర్క్ చేస్తున్నాడు, రైట్? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైన్. సో ఇక్కడ వైండప్ చేద్దాం. సో సెషన్, యా టుమారో ఆల్సో సేమ్ టైమింగ్స్ అండి, 9 AM to 10 AM, రైట్? షార్ప్ 9 o'clock స్టార్ట్ అవుతుంది సెషన్. సో 10:15కి క్లోజ్ అవుతుంది. ఓకే. యా సో టుమారో ఆన్వర్డ్స్ రెగ్యులర్ సెషన్స్ విల్ బి స్టార్టెడ్. రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. సో రెగ్యులర్ సెషన్స్లో మనం బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది. ఓకే. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రిజిస్టర్ టుడే ఆర్ టుమారో. ఓకే. యూ కెన్ కంటిన్యూ ద సెషన్స్. ఓకే. సో ఆన్లైన్ గైస్, సో సేమ్ లింక్ విల్ వర్క్ టుమారో ఆల్సో. ఫైన్. సో మీకు ఇంకేదైనా మోర్ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు దిస్ నెంబర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ, వాట్సాప్ మీ, so that I'll clear your questions.